హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హయాత్ తెలుగు వాల్గస్. ఈరోజు వీడియో ఏంటంటే వేరే ఊరికి వచ్చాం ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఈ ఊరిలో టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ ఊరి మధ్యలో ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇది చూసే తర్వాత మీకు కూడా చూపించాలని చాలా నాకు కూడా అనిపించినందుకు వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు. సో ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చి ఇట్లయితే ఎంట్రన్స్ ఉంటుంది. సో మీరు ఎక్కడ చూసినా ఇదైతే ఎక్కడ మీకు సిమెంట్ కనిపించదు, ఎక్కడ చూసినా రాయి కట్టడం అనేది కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది ఊరి మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సందర్శించాలనుకునే వాళ్ళు సందర్శించవచ్చు. ఈ దేవాలయం వచ్చేసి సీతారాముల దేవాలయం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఈ దేవాలయాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అయితే ఈడే జరుగుతున్నాయి. మొత్తం పెళ్ళిళ్ళు అయితే ఊరు మొత్తం ఈడే జరుగుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ఈ చరిత్ర అయితే ఇక్కడైతే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఫ్రెండ్స్. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గుడి మొత్తం. అయితే మొత్తం రాళ్ళతో చెక్కిన దేవతలు కనిపిస్తుంటారు ఫ్రెండ్స్ మొత్తం. సో చూస్తున్నారు కదా, ఎక్కడ అనేది సిమెంట్ అయితే కనిపించదు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా మీకు రాయి కట్టడాలు అనేది కనిపిస్తుంటాయి. ఇక్కడైతే గేట్ అయితే వేయడం జరిగింది. ఇక్కడైతే సో సీతారాముల వారు అయితే కనిపిస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు గేట్ అయితే తాళం వేశారు. అంటే సో ఎవరన్నా పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారని లోనికి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ గుడి అయితే మొత్తం రాతి కట్టడం ఫ్రెండ్స్. ఇది ఇలాంటి గుళ్ళు వచ్చేసి రెండే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కానీ అప్పటి చెక్కిన విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్. ఇది కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్. సో చాలా బాగుంది గుడి అయితే. సో చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు దీని హిస్టరీ అయితే మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే పాండవుల కాలం నాటిది అంటున్నారు. సో చూస్తున్నారు కదా, ఆ విగ్రహం అనేది ఈ మధ్యలో ప్రతిష్ఠించారండి ఫ్రెండ్స్. ఆ నంది విగ్రహం మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ శివలింగం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 3 ద్వారాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. 3 ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చక్రం లాంటిది ఒకటి మనకైతే దర్శనం ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి. సో మీకు గుడి వెనక కూడా చూపిస్తా ఫ్రెండ్స్. సో గుడి రైట్ సైడ్ అయితే మొత్తం దేవతా విగ్రహాలు చెక్కేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా రాతి కట్టడం ఫ్రెండ్స్. ఈ గుడిలో ఎక్కడైతే సిమెంట్ అయితే వాడలేదు, చాలా బ్రహ్మాండంగా అయితే చెక్కేశారు. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది గుడి అయితే. సో స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు అక్కడ నుంచి వచ్చే పాలు మొత్తం ఇక్కడ కిందకి అయితే పోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ పక్కనైతే ఉన్నా ఫ్రెండ్స్ నేను. సో చూస్తున్నారు కదా, ఇదైతే వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్. ఇదైతే వెనక సైడ్ నుంచి తీస్తున్నా ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా మీకు మొత్తం రాతి కట్టడాలే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే శిల్పం ఉంది ఒకటి. సో ఈ విగ్రహం వచ్చేసి జైను మతస్థ విగ్రహం ఫ్రెండ్స్ ఇది. సో ఇది శ్రీరాముల వారి
దేవాలయంలో ఇది అయితే చాలా ఆశ్చర్యంగా అయితే కనిపిస్తుంది. ఈ విగ్రహం అనేది ఇక్కడ వచ్చే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మొత్తం రాతి కట్టడమే ఫ్రెండ్స్ ఇది. చాలా అయితే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇదైతే రైట్ సైడ్ ఫ్రెండ్స్. అప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ చూసాం కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ వేరే దేవత విగ్రహాలు ఆవిష్కరణ అయితే ఫ్రెండ్స్. సో ఇక్కడైతే శిల్పం ఉంది ఒకటి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈ శివలింగాన్ని ఈ మధ్యలో అయితే ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఆ నంది విగ్రహాన్ని కానీ ఈ మధ్యలో ఆవిష్కరించారు ఫ్రెండ్స్. ఈ ఏనుగున అప్పట్లోదే ఫ్రెండ్స్ చెక్కడం అనేది. సో ఇది చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఒకటి దేవుని విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎవరిదైనా తెలియదు మనకు. ఇది వినాయకుని విగ్రహం ఫ్రెండ్స్ ఇది. సో చూస్తున్నారు కదా. సో ఈ గుడికి వచ్చేసి అయితే 1000 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్తున్నా ఫ్రెండ్స్ బయట. సో ఎవరు నిర్మించారనేది పర్టికులర్గా అయితే క్లారిటీ లేదు. ఇదైతే మీకు గర్భగుడిలో శ్రీరామచంద్రమూర్తి వారు, సీతమ్మదేవి, లక్ష్మణులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, లోపల వెళ్ళాలంటే గేట్ వేసినారు ఫ్రెండ్స్ మొత్తం తాళాలతోటి. సో ఫ్రెండ్స్ మీరైతే గుడిని చూశారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. మొత్తం రాతితో నిర్మించారు ఫ్రెండ్స్ ఈ గుడిని అయితే. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో కాబట్టి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్తో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా మంచి వస్తుంటాయి. సో మీకు చూపిస్తూనే ఉంటాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే వీడియో చేయడానికి చాలా మోటివేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి సబ్స్క్రైబ్ అయితే మరవద్దండి. సో కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మన వ్యూవర్స్ చూస్తున్నారు, అందరికీ చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో నా వీడియో ఇలాగే చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.